హలో అండి అందరికీ. సంక్రాంతి పండగ అయితే వచ్చేస్తుంది. సంక్రాంతి పండగ వస్తుంది అంటే మెయిన్ ఆడవాళ్ళకి గుర్తొచ్చేది రెండే రెండు. ఒకటి పిండి వంటలు, రెండోది బూజులు దులపాలి అన్న టెన్షను. నాకైతే 3 రోజుల నుంచి వరుసగా చేస్తానే ఉన్నానండి. చేసి ఇంకా నిన్నటితో అయితే దేవుడి పటాలకు కూడా బొట్లు అన్నీ పెట్టేసుకొని క్లీన్ చేసేసుకున్నాను. మీ ఇంట్లో మీ అమ్మ వాళ్ళకి ఎవరికైనా సరే పెద్దవాళ్ళకి ఒక అలవాటు ఉంటుంది కదండి. పాతకాలంలో అయితే అటక మీద ఉన్న సామాన్లన్నీ దించేవాళ్ళు. మళ్ళీ తోమేసి మళ్ళీ అటక మీదే పెట్టేసేవాళ్ళు. మా అమ్మ వాళ్ళు అలాగే చేసేవాళ్ళు. నేను అంత సాహసం అయితే తీసుకోలేదు. ఎందుకంటే ఎక్కువ సామాన్లు కూడా లేవు. అన్నీ తోమి పెట్టేసినవే. అన్నీ మూటలు కట్టాం కదా అని మూటలు తీసి దులిపేసి మళ్ళీ పెట్టేశాను. ఇంక ఇదంతా అయిపోయాక దేవుడి సామాన్లన్నీ కూడా తోమేసుకొని బొట్లు అయితే పెట్టేసుకున్నా. చిన్న చిన్న విగ్రహాలు కూడా ఉన్నాయి నా దగ్గర. వాటన్నిటిని కూడా క్లీన్ చేసి పెట్టేసుకున్నా. ఇంకా మన బాబా గారికి అయితే కొత్త బట్టలు కొనుక్కొచ్చాను. అవి కూడా వేసేసానండి. పండక్కి మనమేనా ఏంటి వేసుకునేది, బాబాగారు కూడా వేసుకోవాలి కదా. బాబాగారికి అలాగే చిన్ని కృష్ణయ్యకి, ఇది మా వారు పెళ్ళికి ముందు అయితే తీసుకొచ్చుకున్నారు. ఈ కృష్ణయ్యకి కూడా బట్టలు అప్పుడే తీసుకొచ్చారు. మేము పండక్కి మారుస్తూ ఉంటాను. ఇలా పెద్ద పెద్ద పండగలు ఏమైనా వచ్చినా సరే. ఈ చిన్ని కృష్ణయ్య బట్టలు ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అబ్బా. అలాగే మా బుజ్జి కృష్ణయ్య కూడా ఎలా ఉన్నాడో చెప్పండి. ఇంక ఇదంతా కూడా క్లీన్ చేసేసాక ఒకసారి వీడియో క్లిప్ పెట్టేసిందని ఎలా ఉన్నాయో చెప్పేయండి అబ్బా. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.